రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం భూదవాడ గ్రామంలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇరు వర్గాల మధ్య సినీ ఫక్కీలో కొట్లాటనైతే తారస్థాయికి చేరింది. భూదవాడ గ్రామంలో టీడీపీ పార్టీకి చెందిన గడ్డం హుస్సేన్ పై వైసీపీ నాయకులు నిన్న రాత్రి దాడి చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతటితో ఆకుండా హుస్సేన్ కుటుంబ సభ్యులు మీద సైతమైతే రాళ్లతో సుమారు 30 మందితో దాడి చేస్తారని బాధితుడైతే ఆరోపించారు. ఈ దాడిలో నలుగురికి కూడా తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు ఆసుపత్రికి అయితే తరలించారు. ఘటనపై చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసి అనంతరం అయితే దర్యాప్తు కూడా ప్రారంభించారు. రైట్ ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఓకే వర్ష, ఈ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బోధవాడ గ్రామంలో వర్గపోరు మరొకసారి పెట్టరేగిందని చెప్పుకోవచ్చు. ఈ జగ్గయ్యపేట మండలం బోధవాడలో రెగ్యులర్ గా ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలకు శాశ్వత పరిష్కారం అయితే పోలీసులు చూపించలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి బోధవాడ గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలు కలిసి టీడీపీకి చెందిన గడ్డం హుస్సేన్ పైన అతని కుటుంబ సభ్యుల పైన కూడా ఇదే సుమారు ఇది దాంట్లో 30కి పైగా వ్యక్తులు పాల్గొన్నారని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ దాడిలో రాడ్లు ఇనప రాడ్లు కూడా ఉపయోగించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దాడికి సంబంధించి 4 తీవ్ర గాయాలు పాలయ్యారు. వీళ్ళందరినీ కూడా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ అత్యవసర వైద్యం కోసం విజయవాడ కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. చిలకల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసైతే నమోదు చేశారు. యాక్చువల్ గా ఇది బోధవాడ గ్రామంలో ఇప్పుడు కాదు, గత 45 సంవత్సరాల నుంచి ఈ వర్గపోరు ఒకటిను ఆధిపత్య పోరు ఒకటి, ఈ రెండు ఈ గ్రామాల్లో సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. బోధవాడ గ్రామంలో గత 45 సంవత్సరాలుగా ఈ దాడులు కొనసాగుతానున్నాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే నేపథ్యం అయితే జరుగుతూ ఉంటుంది. 45 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ గొడవల్లో ఒక మునసబు హత్యకు గురవడం కూడా జరిగింది. అయితే ఈ బోధవాడ గ్రామం రాష్ట్ర సరిహద్దుల్లో ఉండటం ఒకటి, ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ కి సంబంధించిన ఒక పెద్ద కారాగారం ఒకటి. ఈ నేపథ్యంలో ఆధిపత్యం కోసం ఏది అల్ట్రాటెక్ సిమెంట్ లో మ్యాన్ పవర్ చేసే కాంట్రాక్ట్ దక్కించుకునేది ఆధిపత్య పోరవుతుంది కారణంగా ఎక్కువ. సుబ్బు, ఈ నేపథ్యంలో గనక మనం చూసుకుంటే 4గురికి అయితే తీవ్ర గాయాలైనట్లయితే మనకైతే సమాచారం ఉంది కదా, ఇంకా వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు ఇప్పుడు ఎక్కడున్నారు? 4గురిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఇద్దరికి సాధారణ గాయాలయ్యి. వాటి 4గురిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే మన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇద్దరికి సీరియస్ గా ఉండటంతో ఈ 4గురిని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ అత్యవసర చికిత్స తీసుకుంటున్న నేపథ్యం అయితే జరుగుతుంది. అయితే పోలీసులు మొదటి నుంచి కూడా ఈ గ్రామం మీద రెగ్యులర్ గా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అంతేనా ఉంది. ఈ 40-45 ఏళ్ల నుంచి దాడులు జరుగుతా ఉన్నాయి. ఇది మనకి ఈ బోధవాడ గ్రామం చూసుకుంటే ప్రధానంగా రాష్ట్ర సరిహద్దులో ఉంటుందన్నమాట. ఇక్కడ ఇసుక తవ్వకాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా రెగ్యులర్ గా దాడులు జరుగుతూ ఉంటాయి. రాత్రి మాత్రం రాజకీయ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ గడ్డం హుస్సేన్ కి సంబంధించిన వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఆ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తారు అన్న దాని మీద ఒక చర్చ అయితే నడిచింది. గత కొద్ది రోజులుగా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ఈ చర్చ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన కొంతమంది ఈ దాడి చేసి ఉంటారని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఏదైతే అక్కడ కొంతమంది పికెట్ లాగా ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా అయితే చూస్తా ఉన్నారు. అయితే దీని మీద పూర్తిగా పోలీసులు దృష్టి సారించి ఈ గొడవలను పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వస్తాం. రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.